या देवी सर्वभूतेषु విద్యారూపేణ సంస్థిత. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. పండుగలు వస్తున్నాయంటే చాలా హడావిడి ఉంటుంది కదా. ఇంటిని శుభ్రపరచుకోవడం దగ్గర నుంచి పూజా స్థలాన్ని అలంకరించుకోవడం వరకు ఈ విశేషాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి షేర్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు కమెంట్స్ ఆఫ్ ద డే చూసేద్దామా? సుకన్య గారు, మహేష్ గారు, శిల్పా గారు, శ్వేత గారు, అరుణ గారు, అమ్మన్ని గారు, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తున్నందుకు. ఇంకా స్పెషల్గా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ పూజా వీడియోసే కాకుండా వ్లాగ్స్ని కూడా లైక్ షేర్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరి ప్రేమ, అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దామా? నిన్న వసంత పంచమిని జరుపుకున్నాము. రేపు మనకు రథసప్తమి రాబోతుంది కదా. అందంగా ఇంటి ముందు ముగ్గును పెడుతూ ఈ విశేషాలన్నీ మాట్లాడుకుందామా? శ్యామలా నవరాత్రుల్లో సాయంత్రం వేళన పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదా. ఈ వసంత పంచమి రోజును కూడా సాయంత్రం పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ముందుగా ఇంటిని శుభ్రపరచుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గుతో నా పనులన్నీ మొదలుపెట్టేశాను. ఎప్పట్లాగానే ఇంటి ముందు నాకు కమలం ముగ్గును పెట్టుకోవడం అంటే చాలా ఇష్టమని మన వ్యూవర్స్కి అందరికీ తెలిసిన విషయమే కదా. ఈరోజు కూడా ఒక అందమైన ముగ్గును వేస్తూ ఉన్నాను. మన వీడియోస్లో ముగ్గుల్ని షేర్ చేస్తూ ఉంటాను కదా. ఆ ముగ్గుల్ని మన వ్యూవర్స్ వాళ్ళ ఇంటి ముందు వేసుకొని చక్కగా ఆ పిక్స్ని నాకు షేర్ చేస్తూ ఉంటే వాటిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలామంది మన వ్యూవర్స్ కూడా కమెంట్స్లో అంటూ ఉంటారు, మీ ముగ్గులు చాలా యూనిక్గా అందంగా ఉంటాయని. మీకు ఇన్ని రకాల ముగ్గులు వేయడం ఎలా వచ్చింది, చిన్నప్పటి నుంచి వేస్తున్నారని కూడా అడుగుతూ ఉంటారు. నాకు తెలిసి నేను చిన్నప్పుడు 5th క్లాస్ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాను. ఇంటి ముందు సాయంత్రం చక్కగా చిమ్మేసి నీట్గా కల్లాపు చల్లి ముగ్గును పెట్టేదాన్ని అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు. మనకు ఆసక్తి ఉన్నదాన్ని ఒక్కసారి నేర్చుకొని అలవాటుగా వేస్తూ ఉన్నామంటే చక్కగా దాంట్లో ఎక్స్పర్ట్ అవుతామన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత కాళహస్తిలో మా ఇంట్లో కూడా చక్కగా ప్రతిరోజు ఎర్లీ మార్నింగే ఇంటి ముందు ముగ్గును వేసేదాన్ని. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా. అంతెందుకు, పెళ్ళై వచ్చేంత వరకు కూడా నేనే వేసేదాన్ని. ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఎంత అందంగా పెడతావో, నువ్వు వెళ్ళిన తర్వాత ఇంటికి కలైపోయిందని. ఇప్పుడు నీహా కనిష్క వచ్చేసరికి నేను ప్రతిరోజు వేస్తూ ఉంటాను కదా, దాన్ని చూసే నేర్చుకుంటూ ఉంటారు. ఈ ముగ్గును వేస్తున్నప్పుడు కూడా కరెక్ట్ టైంకి కనిష్క వచ్చేసి నేను కూడా వేస్తాను, నేను కలర్స్ అన్ని ఫీల్ చేస్తానని చెప్తూ ఉందన్నమాట. ఒక చిన్న చాక్ పీస్ దొరికితే బాల్కనీలోనైనా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ముగ్గులు వేస్తూ ఉంటారు ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరు అలా వేసినప్పుడు ఎప్పుడైనా వ్లాగ్స్లో షేర్ చేస్తాను. నన్ను అడిగితే ఇంటికి లక్ష్మీ కళ ముగ్గుతోనే వస్తుందని చెప్తాను. అది కూడా ప్రత్యేకించి బ్రహ్మముహూర్త సమయంలో తెల్లవారుజామున వేసినట్లయితే, లేకపోతే సాయం సంధ్య వేళన ఇలా ఇంటి ముందు ముగ్గును వేస్తే చాలా అందంగా ఉంటుంది. ఈరోజు వీడియోలో మన వ్యూవర్స్కి పండుగ వస్తుందంటే ఇంటిని అలాగే పూజ గదిని లక్ష్మీ కళతో ఎలా అలంకరించుకోవాలో షేర్ చేయబోతున్నాను. మన వ్యూవర్స్లో హౌస్ వైఫ్సే కాదు, వర్కింగ్ ఉమెన్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇలా కమెంట్స్లో అడుగుతూ ఉంటారు, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన ట్రెడిషన్స్ని ఫాలో అవ్వాలంటే పూజ చేసుకోవాలనిపిస్తున్నా సరే మేము మేనేజ్ చేసుకోలేకపోతున్నాము, టిప్స్ షేర్ చేయండి అని. ముందు అసలు మాకు పూజ చేయడానికి టైం పక్కన పెడితే అసలు ఇంట్రెస్టే ఉండేది కాదు. మీ పూజా వీడియోస్ని, వ్లాగ్స్ని ఫాలో అవుతున్నప్పటి నుంచి మంచిగా ఇంట్లో తెల్లవారుజామునే పూజను చేసుకుంటున్నాము, చాలా ప్రశాంతంగా ఉంటుంది అని. ఒక్క పూజ విషయమే కాదు, ఇంట్లో ఏ పనినైనా సరే మనం ఇష్టంగా చేసుకుంటే టైం మేనేజ్మెంట్ దానంతటికి అదే వస్తుంది. మన వ్యూవర్స్కి అయితే ఈ విషయం తెలుసు, సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ వీటికి కీ రోల్ ప్లే చేస్తాయి. మీరు వర్కింగ్ అనుకోండి, లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్లీప్ టైమింగ్స్ దగ్గర నుంచి మనం తినే ఫుడ్ వరకు. వర్కింగ్ డేస్లో మీ రొటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అయ్యి చక్కగా వీకెండ్ వస్తుంది కదా, అలాంటి రోజుల్లో మన ట్రెడిషన్స్ని ఫాలో అవ్వచ్చు. మొత్తానికి టైం లేదనో లేకపోతే ఇంట్రెస్ట్ లేదనో వీటన్నిటిని పక్కన పెట్టేయడం కంటే కూడా టైం దొరికినప్పుడు చక్కగా ఫాలో అయ్యి మన ట్రెడిషన్స్ని కంటిన్యూ చేస్తే చాలా మంచిది. మంచిది అని అంటున్నాను, పాజిటివ్ ఎనర్జీ అంటున్నాను. ఎవరి కోసం? మన కోసమే కదా, మన ఇంట్లో ఉన్న వాళ్ళ కోసమే.
ఈ రోజు పూజ పనులు చేసుకుంటూ హనుమాన్ అనే ఆడియో బుక్ వింటూ ఉన్నాను. ఒకసారి మన వ్యూవర్స్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరితడు? ఇతను ఎలా పుట్టాడు? ఈయన పవనపుత్రుడా? జగన్మాత పితరుడైన పార్వతీ కోకో ఎఫ్ఎంలో ఒక్క స్పిరిచువల్ బుక్సే కాదు, ఫినాన్స్, హిస్టరీ, హెల్త్, సెల్ఫ్ కేర్ ఇలాంటి బోలెడన్ని కేటగిరీ బుక్స్ ఉంటాయి. మన సంధ్యా రూపేష్ ఫ్యామిలీకి ఒక స్పెషల్ ఆఫర్ని కోకో ఎఫ్ఎం వాళ్ళు ఈ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా అందిస్తున్నారు. ఈ స్పెషల్ ఆఫర్ ఈ ఫెబ్ 12th నుంచి 16th వరకు నడుస్తుంది. స్పెషల్ కోడ్ LOVE60 అని యూస్ చేస్తే గనక ఫస్ట్ మంత్ సబ్స్క్రిప్షన్లో 60% డిస్కౌంట్ని గెయిన్ చేయొచ్చు. ఒకవేళ నా 16th తర్వాత ఈ వీడియో చూస్తుంటే కనుక రెగ్యులర్ నా కోడ్ SR200 ఉంది కదా, దాన్ని యూస్ చేసుకొని మంత్లీ అలాగే ఇయర్లీ సబ్స్క్రిప్షన్లో 50% డిస్కౌంట్ని గెయిన్ చేసుకోవచ్చు. కోకో ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్ ఫస్ట్ కమెంట్ అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పటి వరకు మన వ్యూవర్స్లో ఎవరైనా కోకో ఎఫ్ఎంని ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. కోకో ఎఫ్ఎం మీ మనస్సుకు నచ్చుతుంది. చాలా మంది ఈరోజు కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు, రేపు రథసప్తమి కదా, దాని గురించి చెప్పండి అని, వీడియో కోసం వెయిట్ చేస్తున్నాము అని. ముగ్గు వేయడం అయిపోయింది కదా, రంగులు వేస్తూ ఆ విశేషాలు మాట్లాడుకుందాం. రథసప్తమి సూర్యభగవానుని ఆరాధనకు ప్రత్యేకమైన రోజు. అంతటి పవిత్రమైన రోజున సూర్యభగవానునికి సూర్యోదయానికి పూర్వమే అర్ఘ్యం సమర్పించాలి. చక్కగా శుభ్రపరిచిన రాగి చెంబులో శుద్ధ జలాన్ని కానీ గంగాజలాన్ని కానీ తీసుకుని అందులో ఎరుపు అక్షింతలు, ఎర్రటి పుష్పాన్ని వేసి స్వామివారికి తూర్పు ముఖంగా నిల్చొని మనం సమర్పించాలి. 2 చేతులతో ఆ రాగి చెంబుని స్వామివారికి చూపిస్తున్నట్లుగా ఆ నీటిని వదలాలి. ఇలా స్వామివారికి అర్ఘ్యాన్ని సమర్పించి నమస్కరించుకోవాలి. ఇలా అర్ఘ్యాన్ని సమర్పించడం వలన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి చక్కగా కుటుంబమంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మనసులో కోరుకోవాలి. చక్కగా సూర్యోదయానికి పూర్వమే ఇల్లంతా శుభ్రపరచుకొని గుమ్మం ముందు రథం ముగ్గు వేసి స్వామివారికి స్వాగతం పలకాలి. అందంగా గడపను పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి. గుమ్మం దగ్గర మంచి సుగంధాలు వెదజల్లడానికి పసుపుతో నీటిని కాకుండా చక్కగా మనకు రోజ్ వాటర్ ఉంటుంది కదా, దాన్నైనా సరే లేదా ఏదైనా మంచి సుగంధ ద్రవ్యాన్ని కలుపుకొని ఇలా రాసుకోవచ్చు. సూర్యోదయానికి పూర్వమే ఈ విధంగా గడపను పసుపు కుంకుమలతో అలంకరించి అందంగా ముగ్గును పెట్టడం వలన మనలోని బద్ధకం దూరమవుతుంది, అలాగే ఇంటికి లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. రథసప్తమనే కాదు, ఏ పండుగకైనా ముందు రోజే పూజా సామాగ్రిని శుభ్రపరచుకొని అందంగా అలంకరించుకొని ఉంచుకోవాలి. గుమ్మానికి ఇరువైపులా వెలిగించుకోవడానికి ఈ దీపపు కుందులను ఉపయోగిస్తున్నాను. గడపకు పసుపును అలికాం కదా, దాని మీదుగా బియ్యపిండితో అందంగా ముగ్గును వేసుకుంటున్నాను. పసుపు కానీ ఆవు పేడ కానీ లేదా బియ్యపిండి, ఈ 3 కూడా సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఇలా గడపను కానీ లేకపోతే మన వంటగదిలోనైనా పూజగదిలోనైనా పసుపుతో అలికి దాని మీదుగా బియ్యపిండితో ముగ్గును వేస్తూ ఉంటేనే ఆ సుగంధాలతో మనకు ఒళ్ళు పులకరించిపోతుంది. అది వేసేవారికే తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుందో. అందంగా వరిపిండితో ఇలా కమలం ముగ్గును వేస్తూ ఉన్నాను. దీపాలను ఏర్పాటు చేయడానికి తమలపాకును కానీ లేదా పళ్ళెం కానీ, ఇంకా కుదరకపోతే మనకు మందార ఆకులుంటాయి కదా, వాటినైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా కూడా రథసప్తమి రోజున ఉదయాన్నే అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంటి గుమ్మానికి ఇరువైపులా దీపాలను వెలిగించేసరికి ఎంత కలగా అనిపిస్తుందో. ఏదో గడపకు పసుపు రాసేసామా లేకపోతే ఇంటి ముందు ముగ్గును వేసేసామా అని కాకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో ఇవి చేసినట్లయితే ఫలితం తప్పకుండా లభిస్తుంది. పూజ పనులను భక్తి శ్రద్ధలతో అలాగే ఓర్పుతో చేసినట్లయితే ఈ విషయం నీకు నీ జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఆ ఓర్పు నీకు ఒక మంచి స్థాయికి తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడుతుంది. మన ఇంటి గడపను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదా, చక్కగా మంగళహారతినిచ్చి తాంబూలాన్ని పండును సమర్పించి నమస్కరించుకోవాలి. ఈ విధంగా కుదిరిన వారు ప్రతిరోజు చేసుకోవచ్చు, లేకపోతే మంగళ శుక్రవారాల్లో ఇంకా ప్రత్యేకమైన పర్వదినాల్లో చేసుకుంటే చాలా మంచిది. గడప దగ్గర అలా దీపాలు వెలుగుతూ ఉంటే ఫౌంటైన్ని ఏర్పాటు చేసుకున్నాను కదా, ఆ సౌండ్కి ఎంత బాగుందో అసలు వింటూ ఉంటే.
ఇలా పసుపు రాసి వరిపిండితో ముగ్గును వేసేసరికి గడప కూడా చాలా కలగా అనిపించింది. ఇలా గడప పూజ చేసుకుని తులసమ్మ దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకోవాలి. ముందుగా ఇలా అష్టదళ పద్మ ముగ్గును వేసుకొని చక్కగా అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. సూర్యోదయానికి పూర్వమే తులసి ఆరాధన చేస్తే చాలా మంచిది. ఒకవైపు చలి, మరోవైపు ఈ దీపపు వెలుగులో ఆ తులసమ్మను చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక ఆ తర్వాత తెల్లవారుజామునే ఇంటినంతా శుభ్రపరుచుకుంటాం కదా, వంటగదిలో ఆగ్నేయ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా పసుపుతో అలికి అందంగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకుంటూ ఉన్నాను. వంటగదిలో అన్నపూర్ణాదేవి ఉంటారు కదా, మామూలు రోజుల్లో అయితే మనకు కిచెన్ పైన కౌంటర్ టాప్ పైన విండో వస్తుంది, అక్కడే ఏర్పాటు చేసుకుంటాను. ప్రత్యేకమైన రోజుల్లోనైనా మంగళ శుక్రవారాల్లోనైనా ఈ విధంగా ఆగ్నేయ దీపాన్ని పెట్టుకోవడానికి అమ్మవారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటాను. సాక్షాత్తు ముగ్గుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. పూజకు ముందుగానే విగ్రహాలన్నింటినీ శుభ్రపరిచాను. చక్కగా అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. ముఖ్యంగా వంటగదిలో ఇలా ఆగ్నేయ దీపాన్ని వెలిగించుకోవడం వలన ఇంట్లో ఎలాంటి దోషాలున్నా సరే తొలగిపోతాయి. అలాగే అన్నపూర్ణేశ్వరిని ప్రతిష్ఠించుకొని చక్కగా ఆరాధన చేసుకోవడం వలన ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. పసుపు కుంకుమ పెట్టేసరికి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. ఒక పళ్ళాన్ని కానీ లేకపోతే ఇలా ఒక బౌల్ కానీ తీసుకొని అందులో కొత్త బియ్యాన్ని, మనం వాడకుండా ఉన్నవి ఇందులో నింపుకోవాలి. ఇందులో నింపిన బియ్యాన్ని అమావాస్యకు ముందు కానీ లేకపోతే 3 నెలలకు ఒకసారి మార్చి ఆ బియ్యాన్నే మనం ఏదైనా తీపి పదార్థం చేసుకొని ప్రసాదంలాగా స్వీకరించవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అమ్మవారిని ఆ బియ్యంలో ఏర్పాటు చేసుకొని మనం వంటగదిలో ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో ఈ విగ్రహం లేదు, మొదటిసారిగా అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నాము అని అనుకునే వారికి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. డీటెయిల్గా అన్నీ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూస్తున్నారు కదా, ఆగ్నేయ దీపానికి ఒక మట్టి ప్రమిదనైనా వెండి లేదా ఇత్తడి రాగిదైనా ఉపయోగించుకోవచ్చు. అన్నపూర్ణాదేవిని అందంగా మల్లెపూల మాల వేసి అలంకరించాను. దీపానికి పసుపు కుంకుమ పుష్పాక్షంతలు సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ ధూపం వేసి నమస్కరించుకోవాలి. ఆగ్నేయ దీపాన్ని వెలిగించేటప్పుడు మరీ గ్యాస్ స్టవ్కి పక్కగా కాకుండా కొంచెం దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనకు దీపానికి గ్లాస్ కవర్ లాంటివి వస్తాయి కదా, వాటిని ఏర్పాటు చేసుకుంటే జాగ్రత్తగా ఉండొచ్చు. ఇక్కడ నేను గ్యాస్ స్టవ్కి కొంచెం దూరంగానే ఏర్పాటు చేసుకున్నాను. అందులో దీపం కూడా చాలా చిన్నగా వెలుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. దేవునికి ముందు రోజు ఉపయోగించిన పుష్పాలన్నింటినీ నిర్మాల్యం చేసి అమ్మవారి ముందున్న ముగ్గుని శుభ్రపరుచుకుంటున్నాను. ఎలాగూ మనకు పండుగలన్నీ వరుసగా వస్తున్నాయి కాబట్టి ముందుగానే పూజ గదిని శుభ్రపరుచుకున్నాను. పైనున్న గట్టుని అలాగే చిత్రపటాలను ఇంకా కిందన పూజాస్థలాన్ని కూడా చక్కగా ఒక పొడిబట్టతో తుడిచి శుభ్రం చేసిన తర్వాత తడిబట్ట పెట్టుకున్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మీరు పూజ గదిని ఎలా శుభ్రపరుచుకుంటారు, ఒకసారి షేర్ చేయండి అని. ముందుగా ఇలా చిత్రపటాలకున్న గంధం, పసుపు, కుంకుమ ఒక తడిబట్టతో తుడుచుకుంటాను. మనం ఇంటిని కానీ లేదా పూజ గదిని శుభ్రపరచుకోవాలనుకుంటే ఆదివారమైనా లేకపోతే సోమవారం, బుధవారం నాడు చేసుకోవచ్చు. ఇలా చిత్రపటాలన్నింటినీ శుభ్రపరచుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో మనకు లిక్విడ్ డిటర్జెంట్స్ కానీ ఫ్లోర్ క్లీనర్ కానీ లేకపోతే నార్మల్గా డిష్ వాషర్ లిక్విడ్స్ వస్తాయి కదా, వాటిలో ఏదైనా సరే కొన్ని డ్రాప్స్ వేసుకొని ఒక పొడిబట్ట తీసుకొని ఇలా ఈ విధంగా మొత్తం కూడా పిండేసి ఆ తర్వాత పూజాస్థలాన్నంతా శుభ్రపరచుకుంటాను. మనకు మామూలుగానే పూజాస్థలం అనేసరికి నూనె జిడ్డుగా అనిపిస్తుంది కదా, అలాంటివి దీంతో అస్సలు ఉండవు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. పూజగదిలోని చిత్రపటాల దగ్గర నుంచి పీఠమైనా లేకపోతే ఏ అలంకరణ వస్తువులైనా సరే ఎక్కువగా తడిపెట్టకుండా ఇలా ఒక బట్టతో క్లీన్ చేసుకుంటాను. ఈ విధంగా పూజాస్థలాన్ని శుభ్రపరిచి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటాను. మన ఇంటి లక్ష్మీ అమ్మవారి విగ్రహం మట్టిది కదా, అందుకే నేను వాటర్తో ఎక్కువ కడగను. పూజగట్టుని శుభ్రపరుచుకున్న తర్వాత ఈ విధంగా డ్రాస్ ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటాను.
పూజలో నూనె కానీ లేకపోతే పసుపు మరకలు ఇవన్నీ కూడా వీటికి అవుతూ ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి ఇలా చేసుకుంటాను. మన వ్యూవర్స్తో ఈ శ్యామలా నవరాత్రుల్లో నా అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎన్ని వందల రామచిలుకలో. మహా అయితే ఓ 5-10 రామచిలుకలు చూసుంటాం, కానీ ఇలా గుంపులు గుంపులుగా వందల రామచిలుకలు చూడడం నిజంగానే నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. మనం చూడాలనుకున్నా సరే అవి కనిపించవు. అయితే ఈ వసంత పంచమి రోజున ఈ విధంగా నాకు కనిపించడం నిజంగానే ఆ అమ్మవారు నాకిచ్చిన భాగ్యంగా భావిస్తున్నాను. పీఠంపై అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను కదా, చక్కగా అమ్మవారి ముందు పసుపుతో అలికి లక్ష్మీ కుబేర ముగ్గును వేసుకున్నాను. ఇలా అమ్మవారి ముందు ముగ్గును వేస్తూ మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నాకు తెలిసి ఒక 1.5 year బ్యాక్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఊరెళ్ళినప్పుడు ఇంటి పరిస్థితి, ఇంటిని ఎలా శుభ్రపరుచుకున్నాను, ఆ తర్వాత ఇంట్లో దీపారాధన ఎలా చేసుకున్నాను అని. చాలామంది మన వ్యూవర్స్ ఆ వీడియోని చూసి నీ హార్డ్ వర్క్కి మేము ఫిదా అయిపోయామని కమెంట్స్ ఇచ్చారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అప్పుడు ఆ టైంలో ఒక ఇంటికి వెళ్ళామన్నమాట అనుకోకుండా. ఆ ఇల్లు ఎలా ఉందో తెలుసా? ఒక చిన్న పూరి గుడిసె. అందంగా ఇంటి ముందు ఇలా ఆవు పేడతో అలకి ముగ్గులు పెట్టున్నారు. చూడగానే అసలు ఎంత ఆనందంగా అనిపించిందో. అంత చిన్న ఇంటిని కూడా అందంగా అలా అలంకరించుకుందంటే ఆ ఇంట్లోని ఇల్లాలు ఎంత గొప్పదో అనిపించింది. దానిని చూసిన తర్వాతే అర్థమైంది ఉన్న దాంట్లో సంతోషంగా ఎలా ఉండాలో. ఇంటి ఇల్లాలి ఆనందం, ఆరోగ్యం ఆ ముగ్గులోనే తెలిసిపోతుంది. ప్రత్యేకంగా ఇంటి ముందు ప్రతిరోజు పెద్ద పెద్ద ముగ్గులు వేయాల్సిన పని లేదు. చిన్న ముగ్గునైనా సరే అందంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగానే పూజకి ఈ పూజా సామాగ్రిని అంతటినీ శుభ్రపరచుకున్నానని ప్రీవియస్ వీడియోలో షేర్ చేసినప్పుడు మన వ్యూవర్ ఒకరు అడిగారు, ఇన్ని పూజా సామాగ్రిని శుభ్రపరచడం అంత చిన్న విషయం కాదు, చాలా కష్టం ఉంటుంది, మీకు చేతులు నొప్పి పుట్టవా అని. నేను కూడా చేస్తుంటాను, కానీ మరీ మీ అంతలా కాదు అని చెప్పారు. వీటి వెనుక చాలా కష్టం ఉంటుంది, శ్రమ లేకుండా ఏదీ రాదు కదా. నేను ఇష్టంగా చేసే పూజని అంతే ఆనందంగా స్వామి అమ్మవార్లు స్వీకరిస్తున్నారు. అలాగే మీరందరూ కూడా అంటుంటారు కదా, మీ పూజను చూస్తూ ఉంటే మేం చేసుకోలేకపోతున్నామన్న బాధ పక్కకెళ్ళిపోతుంది, చాలా సంతోషంగా ఉంటుంది సంధ్య అని. ఇవి చాలదు నా శ్రమంతా మర్చిపోవడానికి. ఇంటి పనుల్లోనైనా లేకపోతే పూజకు సంబంధించినవైనా సరే ఏదైనా చేశానంటే వాటిని నీట్గా చేసుకోవాలనుకుంటాను. వీటన్నింటినీ ఏర్పాటు చేసుకోవడానికి ఎంత శ్రమ ఉంటుందో దానికి తగ్గ సమయాన్ని కూడా కేటాయించాలి. ఈ విధంగా కామాక్షి అమ్మవారి దీపం దగ్గర నుంచి పంచపాత్ర, అలాగే దీపపు కుందులు, చిన్న చిన్న విగ్రహాలు వీటన్నింటినీ పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. అలాగే ధనలక్ష్మి కుంచాన్ని మనం సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటాం కదా, దాన్ని కూడా చక్కగా శుభ్రపరిచి బియ్యాన్ని మార్చుకుంటున్నాను. ముందుగా ఈ విధంగా గంధంతో అలంకరించి సిద్ధం చేసుకుంటున్నాను. పూజా సామాగ్రి ముఖ్యంగా ఎక్కడ కూడా మచ్చలు లేకుండా మనం శుభ్రపరుచుకుంటే లక్ష్మీ కళతో ఉంటాయి. కుబేరుడు, అలాగే అష్టలక్ష్ములను, ఇంకా ధనలక్ష్మి కుంచాన్ని ఇలా అమ్మవారి ముందు ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసుకున్నాను. పూజని ఎప్పుడూ కూడా సందేహాలతో లేకపోతే ఆ వస్తువు లేదు ఈ వస్తువు లేదు అని అనుకోకుండా చక్కగా మనస్ఫూర్తిగా మన ఇంట్లో ఏదైతే ఉందో దాన్నే పెట్టి అలంకరించుకోవాలి. ఏది ఉన్నా లేకున్నా సరే భగవంతుడు చూసేది మన మనస్సుని. ఉదాహరణకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పీఠంపై సాధారణంగా ఒక ఎరుపు వస్త్రాన్ని పరిచి అమ్మవారి విగ్రహాలని అలాగే స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా ముగ్గులతో అలంకరించుకున్నాను. అంతే, ఎంత కలగా అనిపిస్తుందో కదా. ఇందాక మాట్లాడుతున్నాం కదా, ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా సరే లేకపోతే వర్కింగ్ ఉమెన్ అయినా సరే పండుగలు వస్తున్నాయంటే ముందుగా పూజ గదిని ఈ విధంగా శుభ్రపరచుకొని టైం దొరికినప్పుడు చక్కగా ఈ విధంగా ముగ్గులతో అలంకరించుకుంటే లక్ష్మీ కళతో మన ఇల్లు కూడా ఉంటుంది, అలాగే మనం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాము. శుచి శుభ్రత ఎక్కడుంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూలలంకరణను మొదలు పెడతాను. పూజలో స్వామి అమ్మవార్లకు సమర్పించడానికి ఎక్కువగా మల్లెపూలనే ఇష్టపడతాను. మంచి సువాసనలు వెదజల్లే ఈ మల్లెపూలను స్వామి అమ్మవార్లకు అలంకరిస్తూ ఉంటే చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. ఆ మల్లెపూలు ఎంత తెల్లగా ఎంత సువాసనలు వెదజల్లుతూ ఉంటాయో అలాగే మన మనసు కూడా
తేలికైపోతుంది. చూస్తున్నారు కదా, ముగ్గురు అమ్మలను, లలిత అమ్మవారిని, శ్యామల అమ్మవారిని, అలాగే మన ఇంటి బంగారు తల్లి లక్ష్మీ అమ్మవారిని కూడా మల్లెపూల మాల వేసి అలంకరించుకున్నాను. రీసెంట్గా ఊరికి వెళ్ళాం కదా, ఆ టైంలో కూడా ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకున్నాను. దీపారాధనకు అసలు పువ్వులు కూడా లేవు, అయినా సరే దీపారాధన చేసుకున్నామని అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఈలోపు కనిష్క, నేహ ఎక్కడి నుంచో పువ్వులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఎంత ఆనందంగా అనిపించిందో. మనకు పూజ చేయాలన్న మనసు ఉండాలి, కానీ ప్రతిదీ అమ్మవారే సమకూరుస్తుంది. ఈ విధంగా వసంత పంచమి రోజున పసుపు చామంతులతో సరస్వతీదేవిని అలంకరించి మిగిలిన విగ్రహాలను, అలాగే ధనలక్ష్మి కుంచాన్ని అందంగా పువ్వులతో అలంకరించుకున్నాను. శ్యామల అమ్మవారు సరస్వతీ స్వరూపం. చక్కగా వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఆరాధించడం మనకు మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, అలాగే కళలు, వృత్తి, విద్య ఉన్నతి లభిస్తుంది. నిన్న వసంత పంచమి రోజున మన వ్యూయర్స్ కూడా నేహాకి, కనిష్కాకి మంచి విద్యాబుద్ధి కలగాలని ఆశీస్సులు అందించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కామాక్షి దీపాన్ని ఈ విధంగా ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసుకొని నూనెను వడ్డించి దీపారాధన చేసుకుంటున్నాను. ఇలా మనం ఎన్నో దీపాలను వెలిగించాల్సిన అవసరం లేదు. ఒక్క దీపాన్నైనా అందంగా అలంకరించుకొని మనం పూజను చేసుకోవచ్చు. గోరంత దీపం కొండంత వెలుగు అని ఊరికే చెప్పారా పెద్దలు? ఆ వెలుగుతున్న జ్యోతి మనలోని అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి మనల్ని జ్ఞానం వైపు నడిపిస్తుంది. అంతేకాదు, స్వామి అమ్మవార్ల ఆరాధన మనల్ని న్యాయమార్గంలో నడిపించడానికి ఎంతో తోడ్పడుతుంది. చక్కగా వెలుగుతున్న దీపాన్నే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పుష్పాక్షంతలు సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ నమస్కరించుకున్నాను. పూజలో అమ్మవారికి సమర్పించడానికి అరటి పండ్లు, నీరు, అలాగే తాంబూలాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను. దీపారాధన చేసుకుని ముందుగా అమ్మవారికి ధూపాన్ని సమర్పించి పీఠంపైకి ఆహ్వానించాను. ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఆ ఉపచారాలు చేయడానికి మన దగ్గర ఆ వస్తువులు లేవుననుకుంటే గనక చక్కగా అక్షింతలు ఉంటాయి కదా, వాటినైనా లేకపోతే పుష్పాన్ని సమర్పించి మనసులో అమ్మవారికి సమర్పించినట్లుగా భావన చెందాలి. ప్రతినిత్యం ఇంట్లో విగ్రహాలకు అభిషేకం చేయలేని వారు ఈ విధంగా కలశంలోని నీటిని తీసుకొని చక్కగా వాటినే సకల నదీ జలాలుగా భావించి స్వామి అమ్మవార్లపై చిలకరించాలి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఇలా మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధించి చక్కగా ధూపాన్ని సమర్పించాను. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, పూజను ఎప్పుడూ కూడా కోరికలతో చేయకూడదు. మనం ఏ పూజ చేసినా సరే స్వామి అమ్మవార్లని మనసులో ధ్యానిస్తూ చక్కగా వాటిపై దృష్టిని పెట్టాలి. ఈ పూజ చేస్తే నెరవేరుతుందంట, లేకపోతే ఏదైనా ప్రత్యేక పూజను చేస్తే నెరవేరుతుంది అని మనసులో ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు. దాని ఫలితం కూడా మనకు లభించదు. ఒక్కటే, మనకున్న దాంట్లో ప్రతి నిత్యం కూడా దీపారాధన చేసుకోవాలి. చక్కగా ఇంట్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసుకోవాలి. భగవతారాధనతో పాటు కష్టపడి నువ్వు పనిచేస్తే విజయం ఖచ్చితంగా నీ సొంతమవుతుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.
అందరూ రేపు ఆ సూర్యభగవానుని మనస్ఫూర్తిగా ఆరాధించి చక్కగా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.